హాయ్ అండి. ఈరోజు నాకు ఇష్టమైన ఆమ్లెట్ కర్రీ చేసుకుంటున్నాను. ఎంతమందికి ఈ కర్రీ తెలుసో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఏసుకొని, సాల్ట్ ఏసుకొని ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపుని, కారంని ఏసుకొని వాటర్ ఏసుకోవాలి. కారం అనేది అస్సలు మాడనివ్వద్దు. కారం మాడిపోయిందంటే కూర అస్సలు టేస్ట్ ఉండదు. వాటర్ వేసుకున్న తర్వాత మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ అంతా పోయి పైన కాయలు తేలుతుంది కదా, ఆ టైంలో మనం ఎగ్ని అయితే పలగొట్టుకొని వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ని పలగొట్టి వేసుకుంటున్నాను. తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అలాగే సిమ్లో పెట్టేసుకొని ఉంచనివ్వాలి. ఈ విధంగా కింద కొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్లో వేసుకోవాలి మెల్లిగా తీసుకుంటూ. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీరాకు వేసుకోవడమే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.